జే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని విశేషాలు। 10 ఏళ్లలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారని ఆందోళనలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు। అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరీ కార్యాలయం ముందు ఏర్పాటు చేస్తామంటే కేటీఆర్ అవగాహన లేకుండా విగ్రహాన్ని కూల్చివేస్తామని మాట్లాడడం సరికాదన్నారు। 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 లోపు 2 లక్షల రుణాలు పొందిన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందన్నారు। బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్షాల తప్పుడు ప్రచారంతో రైతులు కంగారు పడొద్దని సూచించారు। దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేసిన ఘనత తమ ప్రభుత్వమన్నారు। పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి ఓట్లు బదలాయింపులు చేసుకున్న 8 సీట్లు దాటలేదన్నారు। ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మిగిలినవి పూర్తి చేసే పనిలో ఉన్నామన్నారు। రాఖీ పండుగ సందర్భంగా అక్క చెల్లెలు సంతోషంగా బస్సులో ప్రయాణించేందుకు కృషి చేసిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు తెలిపారు। దాదాపు 15 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు। దేశం కోసం ప్రాణాలనిచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా అని కేటీఆర్ని ప్రశ్నించారు। కేసీఆర్ ట్యూనింగ్ చేస్తే కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తున్నాడని విమర్శించారు। ప్రతిపక్షాలు రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేసేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు కాబట్టి తెలంగాణ రైతాంగానికి మీరెక్కడ ఆందోళన చెందొద్దు, రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ చేస్తామనే మాట మనం చేస్తాం। ఎవరికైనా ఈ 3 విడతలల్లా రైతు రుణమాఫీ కాకపోతే మీరు మండల రెవెన్యూ కార్యాలయంలో, మండల పరిషత్ ఆఫీసులో, మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ అప్లికేషన్ పెట్టండి। 2018 డిసెంబర్ 12 కంటే ముందు లోన్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళ అమౌంట్ ఎంతమంది ఉన్నా అది లోన్ మాఫీ కాదు, నిబంధనలలోనే ఉంది। 2023 డిసెంబర్ 9 తర్వాత ఈ 8 నెలల్లో ఎవరైనా లోన్ తీసుకుంటే కూడా మాఫీ కాదు। అంటే డిసెంబర్ 9 కంటే ముందు 2023, డిసెంబర్ 12 2018 తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకు ఎవరికైనా మాఫీ కాకపోతే మా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది। టీఆర్ఎస్ పార్టీ లోన్ మాఫీ యొక్క విధానం ఏ విధంగా రైతులకు న్యాయం జరగలేదని తెలుసు। రైతుల పట్ల లోన్ మాఫీ చేస్తామన్న హామీని అమలు చేయని టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే, అసలు రైతులకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో 2005-6లో దేశం మొత్తం ₹1,00,000 లోన్ మాఫీ ఒకటేసారి చేసినాం। దాని తర్వాత దేశంలో చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా ధైర్యంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసినాం। ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, విమర్శించాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు। బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరి గొంతు, ట్యూనింగ్, సాంగ్, డ్యాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది। దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి। కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికి కొత్తగా నేను చెప్పే అవసరం లే। ఖాళీ ఉన్నది అక్కడ నేను ఎవరైనా విగ్రహం తీసేసి పెట్టినా వాళ్ళ ప్రభుత్వం వస్తే కూల్చేస్తాను రమ్మని, వాళ్ళ ప్రభుత్వం రాదు కాబట్టి అట్లా అంటారు ఎవరైనా। ఇప్పుడు మేము అక్కడ విగ్రహం తీయలే, ఎవరిని బాధ పెట్టలే। కేటీఆర్ బాధ కలిగి ఉంటే దిగమింగుకో, ప్రజలు ఓడగొట్టారు తప్పది। మేము ఓడగొట్టినప్పుడు మాకు కూడా బాధ కలిగింది, మేము దిగమింగుకున్నాం 10 సంవత్సరాల ప్రతిపక్షంలో, ఏది పడితే అది మాట్లాడలే, బాధ్యత వ్యవహరించడం। మీరు కూడా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించు, రాగానే కూలగొడతా అంటే ఇటువంటి మాటలు ఇంకా అహంకారం తగ్గలే అనేటువంటి దాని పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు। ఇంకా తగ్గకపోతే ఎవరు ఏం చేయాలి? మహిళల పట్ల మాట్లాడుతున్న అసహన మాటలు చూస్తూ ఉన్నాం, విగ్రహాలు కూలగొడతానని మాట్లాడుతున్నాం। రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉంటుందా ఎవరికన్నా? కాంగ్రెస్ అధికారం లేకపోతే కూడా, ఒకవేళ అధికారం లేకపోతే కూడా ఈ రాజీవ్ గాంధీ కొరకు ప్రాణం, దేశం కొరకు ప్రాణం చేసి
ఏనా అవినీతి ఆరోపణలు జైలు ఉన్నాడా? ప్రారంభమైంది, ముక్క దొరకలే, కనీసం అమానత్వం కూడా లేకుండా ఆ విగ్రహం పట్ల మాట్లాడుతా ఉన్నాం. ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అది రాజీవ్ గాంధీ విగ్రహం, మా నాయకుడి విగ్రహం. ఈ దేశంను 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు ఇచ్చిన నాయకుడు. ఈరోజు మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్, కంప్యూటర్తో సహా దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఇలా అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అంటే రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక దేన్ ఐసు దృష్ట్యా త్వరలోనే అట్టహాసంగా చాలా పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సెక్రటరియట్ ముంగడ చేస్తాం. విగ్రహం ఇప్పటికే నెలకొల్పబడ్డది. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ పనులను స్వయంగా పర్యవేక్షించిన సంబంధిత వాళ్ళందరితో బరాబర్గా సెక్రటరియట్ ముందర రాజీవ్ గాంధీ విగ్రహ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతుంది. ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ టీఆర్ఎస్. ఇద్దరి గొంతు, ట్యూనింగ్, సాంగ్, డ్యాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది. దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి. కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో బీజేపీ టీఆర్ఎస్ చక్రంలో పడి చేస్తే రుణమాఫీ పొందిన 35,000 మంది రైతులు హుస్నాబాద్లో ఎలా ఎక్కువ చేసుకుంటే అధికారంలో ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం చేయండి. అవేం చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోడు. మీరు ఇద్దరు కలిసి వచ్చినా కూడా పార్లమెంట్ ఎన్నికలు చూసి 8 దాటలే. ఓ నోట్లో ఒకటి వేసుకున్నారు, డిపాజిట్లు తప్పించుకున్నారు. అందుకే మరొకసారి తెలంగాణ రైతాంగం దయచేసి ఆందోళన చెందకండి. ఈ ప్రభుత్వం